జూలై 26 నుండి ప్రతి సండే ఎంటర్టైన్మెంట్ డబుల్ కాదు ట్రిపుల్ ఉండబోతోంది. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏవండి మన పెళ్లిలో ఏమైనా వాల్యుబుల్ గిఫ్ట్స్ వచ్చాయా? వాల్యుబుల్ గిఫ్ట్స్ అంటే ఒకటి వచ్చింది. ఎవరిచ్చారు? ఇంకెవరు, మీ నాన్నగారు. నీకంటే వాల్యుబుల్ గిఫ్ట్ ఏమైనా ఉంటుందా? అప్పగింతల టైంలో సాధారణంగా పెళ్లి కూతులందరూ ఏడుస్తారు కదా, నువ్వెందుకు ఏడవలేదు? అత్తారింటికి వెళ్తే ఏడుస్తారు కదా, గుడికి వెళ్ళే వాళ్ళు ఎందుకు ఏడుస్తారు? నేను వెళ్ళేది గుడికి, అని మీరే నా దేవుడు. ఏవండి పొద్దున మా అక్క వాళ్ళందరూ నాకు మెసేజ్ చేశారు, వాళ్ళందరూ ఇక్కడ వస్తున్నారంట. దేనికి? ఏమో తెలియదండి, చెప్పారు వస్తున్నారని. మీ అక్క వాళ్ళు వస్తున్నారంటే ఏదైనా తలకని పెట్టేలా ఉండరు. అమ్మా చెల్లి, ఎలా ఉన్నావేంటి? ఇంత చిక్కిపోయావేంటి? ఎంత బొద్దుగా నిన్ను పంపించావు, ఇంత బక్క చిక్కిపోయావేంటి? సరిగ్గా చూసుకోవట్లేదు అతను నిన్ను. ఏంటయ్యా ఏంటి నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు కదా? చూడు ఎంత చిక్కిపోయి ఉందో చెల్లి. చిక్కిపోయిందా? కావాల్సిన ఇస్తున్నావా లేదా? ఏమైనా ఇబ్బంది పెడుతున్నావా? ఇస్తున్నానమ్మా, అన్ని ఇస్తున్నా. ఏంటి కొట్టడం తిట్టడం లాంటి చేస్తున్నావా? చెప్పు, నీ తోలు తీసేస్తా. మా చెల్లిని కాకుండా ఎవరైనా చూసావో నీ కళ్ళు పీకేస్తా. అక్కలు అసలు మీది ఏంటి? నన్ను బాగా చూసుకుంటున్నారు, మీరేంటి సడన్ గా వచ్చారు? సడన్ గా ఏం కాదే, ఆషాఢ మాసం కదా తీసుకెళ్దామని వచ్చాం. ఈ మాత్రం దానికి ఆయన హడావుడి చేశారు. ఏమే ఇంటికి తీసుకెళ్తారంటే బట్టలు రెడీ చేసి నేను కూడా రెడీ చేస్తా. హలో, నువ్వెక్కడికి? తన్ను తీసుకెళ్తాం. తను తీసుకెళ్తే నేను ఒక్కనే ఏం చేయను ఇక్కడ? చెక్క బదులు చేయమ్మా. పెళ్ళైన కొత్త సంవత్సరం ఆషాఢ మాసంలో మా చెల్లిలి మాతోనే వస్తది. నువ్వైనా చెప్పనయ్యా, అసలుగా కొత్తగా పెళ్ళైంది. ఏమడుగుతారా? పెళ్ళాక ఇవన్నీ తప్పదు. నాకు పెళ్ళని కొత్తల్లో తను కూడా అలాగే వెళ్ళింది. ఏం చేయలేంలే. ఏం చేయలేమా? అసలు ఈ మీటింగ్ గోల్ అంతా ఎందుకు? ఆషాఢ మాసం మనం పిల్లని తీసుకెళ్ళడానికి వచ్చాము, పదని ఇంకా పెళ్లిని తీసుకుని బయలుదేరదాం అంతే. ఇంకా ఏమండి 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 నెల రోజులు ఉండలేవా? ఏమండి అరవకండి, కొద్ది మిల్లి మాట్లాడండి. ఏంటి మెల్లగా మాట్లాడి చెప్తూ ఉంటే? అరవకండి, ఇది అపార్ట్మెంట్ లో అందరూ గొడవ చేస్తారు. నెల రోజులే మూసుకో. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ చేయి. ముక్కు మీద తిప్పికో పాల, ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో గజ్జెల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల. ఏమయ్యా మహేష్, మేము అపార్ట్మెంట్ లో ఉండాలా లేదా? నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకుంటున్నావా? ఏంటి గొడవ ఏంటి? ఏదో ఆషాఢ మాసం అంట, మా ఆవిడని తీసుకెళ్లిపోతా అంటున్నారు. మాకేమో ఈ మధ్యనే పెళ్ళైంది, ఏదో ఏం చేయాలో అర్థం కావట్లేదు. తీసుకెళ్లిపోతాం అంటున్నా? ఎన్ని రోజులు? 4 రోజులంట. ఓయ్ ఇటు పక్కనే, మీరు మనుషులా మృగాల? నెల రోజులు తీసుకెళ్లిపోతారా? బిడ్డ ఎలా ఉంటాడు నెల రోజులు? అసలు పెళ్ళే కాని మీకు ఆషాఢ బాధలు ఏం తెలుసండి? ఏం తెలుసు? పెళ్లి కాలేదు కానీ ఆ బాధలు నాకు తెలుసు. నీకు పెళ్లి కాలేదా? అది నన్ను పెళ్లి చేసుకో, నీ ఇంటిని చక్కగా చూసుకుంటా, నిన్ను చక్కగా చూసుకుంటా. చక్కగా చూసుకుంటావా? నేను మారతాను కానీ నిన్నైతే చేసుకోను. అరే ప్రవీణ్, ఏంట్రా డల్ గా ఉన్నావేంట్రా? లేదన్నా, కొద్దిగా వామిటింగ్స్ అయితే ఉన్నాయి. ఆ అమ్మాయి కదరా వామిటింగ్స్ అవ్వాలి, నీకు అవ్వడం ఏంట్రా? లేదు కొద్దిగా తిన్నా, దానికి వామిటింగ్స్ అయితే. ఓహో, అప్పుడే వండింది పడట్లేదా? అక్క ఇప్పుడు ఒకటి చెప్తా వినండి. నేను ఆది గారిని పెళ్లి చేసుకోను అనుకోండి, నేను ఆది గారితోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. నువ్వెక్కడికి వెళ్ళు, ఒక ఆయన అన్ని ఇల్లు తిరుగుతూ ఉంటాడు. ఈ తిరగటం గురించి మనదరమే మాట్లాడుకోవాలి. ఇవన్నీ కాదు, మా పిల్లని మేము తీసుకెళ్తాం అంతే, ఇంకంతే అని చెప్తున్నాను కదా, ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. అలా ఎలా తీసుకెళ్తారు? ఏరి ఆ పేరేరి వాళ్ళని చెప్పాను. ఆహా ఎంత బాగున్నారు అబ్బా ఇద్దరు. నువ్వు లవ్ చేసిన కొత్తలో తనకు ప్రపోజ్ చేసి ఉంటావు కదా, అది ఒకసారి అందరి ముందు చూడాలని, ఎలా ప్రపోజ్ చేస్తావు? నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలుసు, కానీ అసలు ఎందుకు పుట్టాను నేను కలిసిన తర్వాత నాకు తెలిసింది. నీకోసం నేను చావనైనా చేస్తాను, కానీ చచ్చినా సరే నేను ఎప్పటికీ వదులుకోను. ఐ లవ్ యూ హనీ. యూ టూ హనీ. ఇక్కడ వాళ్ళ ఆవిడని ఎవరో తీసుకెళ్లిపోతుంటే మీ ఇద్దరు సరసాలు ఆడుకుంటారా?
అసలు ఇవన్నీ కాదండి, మీరు ఎన్ని చెప్పినా సరే ఆషాఢ మాసంలో మీ పిల్లని తీసుకెళ్లాల్సిందే అంతే. అరే అప్పటి నుంచి ఆషాఢం అమ్మాయిని తీసుకెళ్తాం, ఆషాఢం అమ్మాయిని తీసుకెళ్తాం. ఇక్కడ కొత్త జంటలు చాలా ఉన్నాయి, వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా. అసలు అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తారు ఆషాఢంకి? ఆషాఢ మాసంలోని భర్త భార్య కలిసి ఉన్నారనుకోండి, పిల్లలు ఎప్పుడు పుడతారు? 9 నెలల తర్వాత, అంటే కరెక్ట్ గా మే నెలలో పుడతారు. అప్పుడు ఎండలకి అమ్మాయి భరించలేదు, పుట్టిన బిడ్డ కూడా భరించలేదు. దీనివల్ల ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లిన జంటని విడదీస్తాము. అప్పుడు ఆషాఢ మాసంలో వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి వర్షాలకు అది బయట అంటువ్యాధులు సోకుతాయి కాబట్టి అప్పుడు కొత్తగా పెళ్ళైన జంటని ఆ ఒక్క నెల మాత్రం ఆషాఢ మాసం సందర్భంగా దూరంగా ఉంచుతారు. అంతేకాదు, వర్షాకాలం నాట్లేస్తారు కదా, వీళ్ళు పెళ్ళాలు కొంగు పట్టుకొని తిరగకుండా ఇంట్లో పని చేస్తారని చెప్పి పెళ్ళాలని పుట్టింటికి పంపిస్తారు. మొత్తానికి ఆషాఢంకి అన్ని ఉన్నాయి అంటారు మీరు. అవును. ఇక్కడ కాలం మారింది, జంజీ బ్యాచ్. మీరు చెప్పిన ఓల్డ్ ఎవరాలని మేము వినే టైప్ కాదు. అమ్మాయి మా దగ్గర ఉండాల్సిందే, మేము ఒప్పుకోం. అయినా ఆది గారి ఆచారాన్ని ఫాలో అవరా? అపచారం చేసే వాళ్ళతో ఆచారాల గురించి మాట్లాడతారేంటి? మీ మాట మీరు చెప్తున్నారు, మా మాట మేము చెప్తున్నాం. మేమైతే అమ్మాయి మా వాడి దగ్గర ఉండాల్సిందే. అమ్మాయిని మేము తీసుకొని వెళ్ళిపోవాల్సిందే, అంతే. మీరు ఏమైనా చేసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన అపార్ట్మెంట్ కు ఒక పెద్ద ఆవిడ ఉంది కదా, ఆవిడ చూసుకుంటది అంతా. రావడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ నడవడం అది కొంచెం కష్టం. కానీ వచ్చాక మాత్రం షోని పరిగెత్తిచ్చేస్తుంది. ఓకేనా? ఎవరు పిలిచారు నన్ను? నేనే పిలిచాను. నేను ఆషాఢ మాసం కదా, మా పిల్లని మేము తీసుకెళ్లిపోతా ఉంటున్నాం, ఆయన ఒప్పుకోవట్లేదు. అది ఆషాఢ మాసం అని చెప్పి 1 రోజు 2 రోజులు కాదు, నెల రోజులు తీసుకెళ్లిపోతున్నారు. 3 రోజులు మీర్జాపూర్ చూస్తాడు, 2 రోజులు గుంటూరు సాకిట్ చూస్తాడు. మరి మిగతా 25 రోజులు ఏం చూస్తాడు? మీ మొహం. నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ ఆషాఢం గురించి నా పెద్దమ్మ చాలా చెప్పేది తెలుసా? ఏది పేదరాశి పెద్దమ్మకి ఇంకో పెద్దమ్మ ఉందా? కానీ రష్మి, ఏం చేస్తావో మాకు తెలియదు. అమ్మాయిని 4 రోజులు పంపటం వీలు పడదు. అవన్నీ కుదరదండి. ఆచారం సాంప్రదాయం అన్ని మేము ఫాలో అవుతాం, అమ్మాయిని మేము తీసుకెళ్తాం అంతే. సరే, ఈ ఆషాఢానికి వీళ్ళు పెళ్లి కూతురు తీసుకుని వెళ్తారంటున్నారు, మీరు పంపించరు అంటున్నారు, అంతే కదా? మీరు అసలు ఇదంతా పక్కన పెట్టండి. ఓకే, మంచి ఎంటర్టైనింగ్ గా ముందుకెళ్తాము. అసలు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి ఇస్తాం. ఓకే. ఆషాఢం పెళ్లి కొడుకులందరూ వెళ్ళి కూర్చోండి. మీ పెళ్లి కూతురు చేద్దాం, మేనేజ్ చేద్దాం, టెన్షన్ పడకండి. ఓకే, ఎంటర్టైనింగ్ గా చేద్దాం. ఓకేనా? ఓకే, మీరు ఉన్నారు కాబట్టి ధైర్యంగా వెళ్తున్నాం. పదా, ఏం కాదు. మన ఇవాటి శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయబోతున్నాము ఆషాఢం పెళ్లి కొడుకులు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దాము ఆషాఢం స్పెషల్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆషాఢం పెళ్లి కొడుకుల్లో ఫుల్ యుద్ధం జరుగుతుంది. ఇటువైపు వాళ్ళు వచ్చి మాకు పెళ్లి కూతురు కావాలంటున్నారు, ఇటువైపు వాళ్ళు వచ్చి లేదు సాంప్రదాయంగా ఉండాలి, ఆషాఢంలో కపుల్స్ అసలు కలిసి ఉండకూడదు. అసలు ఈ సమస్య తీర్చాలంటే ఆమె రావాల్సిందే. బికాస్ nobody can solve this problem and bring the solution other than her. Please put your hands together to welcome Indrija garu along with Ankaapalli movie team. హలో, ఇంద్రజ గారు వచ్చారు కాబట్టి ఒక మంచి ఊపున్న పాట ప్లే చేయండి. కమాన్. నిజంగా మ్యామ్, మిమ్మల్ని ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో వెల్కమ్ చెప్పడం ఇట్ రియలీ ఫీల్స్ సో గుడ్ అండి. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ త్రినాథ్ గారు. అసలు మీకు ఇంద్రజ గారికి మధ్యలో ఇక్కడే జరిగింది చిన్న బ్యాంటర్ స్టార్ట్ అయింది మన శ్రీదేవి డ్రామా కంపెనీలోనే. అండ్ ఆ జర్నీ ఇంత దాకా వస్తుంది అని ఎవరు ఊహించుకోలేదు. కంగ్రాచులేషన్స్ ఆన్ ద మూవీ అనకాపల్లి. సో వెల్కమ్ టు సంధ్య అండ్ విక్రమ్ అండ్ భాషా గారు. వెల్కమ్. మేడం, సినిమాలో మీ పేరు? నా పేరు చెప్పండి. జయంతియా జానకియా? ఇదిగోండి, ఇదే జరిగింది. నా పేరేమో అందులో జానకి. ఎప్పుడు మాట్లాడినా అంటే డైలాగ్ నేర్పించి అప్పుడే వెళ్తారు. జయంతి
అంటారు. ఎవరండి ఆ జయంతి? మాకు తెలుసులే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లే గానీ. ఫస్ట్ మనం విక్రమ్ గారి దగ్గర స్టార్ట్ చేద్దాము. విక్రమ్, వెల్కమ్ టు ది షో. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆషాఢం పెళ్లి కొడుకు జరుగుతుంది. సో మీరు ఎప్పుడు పెళ్లి కొడుకు అవ్వాలనుకుంటున్నారు? మీ పెళ్లి నేను చేసుకుంటానండి. అయితే ఇంకా కష్టమే. So now over to you, Basha garu. Welcome to Sridevi Drama Company. Hello. Good to see you after a long time. I know, it's a pleasure to see you too. Mari Anakapalli cinema gurinchi మీ మాటల్లో. ఇది యాక్చువల్ గా రెగ్యులర్ గా మనకు లవ్ స్టోరీ లాగే అనిపిస్తుంది మీ ట్రైలర్ చూసిన. బట్ సినిమాలో ఒక మేము వయసుకు వచ్చాము లేచినప్పుడు ఒక చిన్న యాంగిల్ ఉంటుంది. లైక్ సినిమా ఇక్కడికి అయిపోయింది అనగానే లెగ్స్ వెళ్ళిపోతారు కదా, అయిపోయిందేమో అనుకోని. బట్ అక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్ సినిమా అదే. అయిపోయే టైంకి వెళ్తే సరిపోద్ది, అక్కడే స్టార్ట్ అవుతా. సో అలాంటి ఒక కొత్త యాంగిల్ తో ఉన్న లవ్ స్టోరీ యూత్ అందరికి కూడా బాగా నచ్చే పాయింట్ అదే. డైరెక్టర్ గారిది ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, అది చెప్పనండి. సీట్లు లేచిపోతాయి తమ్ముళ్ళు అని ఒకటి. తమ్ముళ్ళు వెరీ సూన్ అనకాపల్లి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా సేమ్ ధమాగా లేచినట్టే థియేటర్ లో సీట్లు లేస్తాయి. సో సంధ్య, అసలు అనకాపల్లి సినిమాలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ దట్ టు ఎస్పెషల్లీ వర్కింగ్ విత్ విక్రమ్. నాకు చాలా కొత్తది, ఇట్స్ సెట్ ఎక్స్పీరియన్స్ అని. ఐఎమ్ బిగినర్ కదా, సో ఆబ్వియస్లీ ఆ నర్వస్నెస్ అంతా ఉంది స్టార్టింగ్ లో. సినిమాలో కెమిస్ట్రీ ఏమైనా ఉందంటే నేనే క్రియేట్ చేసింది వాళ్ళిద్దరికి. అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ సేమ్ నడుస్తుంది అనమాట. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మరి సినిమాలో మీ క్యారెక్టర్ గురించి? అనకాపల్లి అమ్మాయి ఎలా ఉంటుందో క్లియర్ గా చూపిస్తారు. ఆది గారు, మీరేదో చెప్పబోతున్నారా? నా పేరు సూర్య. ఆ సినిమాలో కూడా పర్ఫామ్ చేశాడు. అంటే బేసిక్ గా అల్లు అర్జున్ గారే మనకి పర్ఫార్మెన్స్ లో పీక్స్ లో కనపడుతుంటాడు, కానీ ఆ సినిమాలో మనోడు పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్ లెవెల్లో కనపడింది. నాకు అంత బాగా ఇష్టం మనోడు పర్ఫార్మెన్స్. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా త్రినాథరావు గారు చెప్పినట్టు వేరే లెవెల్కి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్ ద బెస్ట్ బ్రదర్. సో ఇందుజ గారు, ఎప్పటి నుంచో ఆ సోఫాలు, ఆ స్పెసిఫిక్ సీట్ మీకోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ అక్కడ వెళ్లే ముందు గుర్తుంది కదా, ఒక చిన్న సమస్యకి మీరు తీర్పు ఇవ్వాలి. చెప్పండి. సో ఆషాఢ మాసం స్పెషల్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఉన్న అల్లుడ్లందరూ లేదు ఆషాఢ మాసం అయితే ఏంటి, ఇది మోడర్న్ కాలం, అసలు మా వైఫ్ మనతో పాటే ఉండాలి, ఎందుకు వెళ్ళిపోతుంది. ఇటువైపు వచ్చి మా కొంచెం కన్జర్వేటివ్ సాంప్రదాయం ఫాలో అవుదాము, ఆషాఢ మాసం సో కపుల్స్ కలిసి ఉండకూడదు అని తీసుకుని వెళ్ళిపోతాం అంటున్నారు. సో ఇది జరుగుతుంది గొడవ. సో ఏది కరెక్ట్ అనేది యాజ్ ఆల్వేస్ మీరే చెప్పాలి. రష్మి, నేను షోకి దూరం అయ్యాను గానీ షో ఫార్మాట్ నైతే మర్చిపోలేదు ఎప్పటికీ. సో ఇద్దరు గొడవ పడండి, ఇద్దరు కొట్లాడుకోండి. మీరు ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వండి, మీరు ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వండి. అంతా చూసాక చివర్లోనే కదా చెప్తాం. అంతే మేడం, చివర్లో అన్ని తెలుసుకోవాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ, మీ అందరూ అక్కడక్కడ. రష్మి, ఏదో ఆషాఢం అన్నా ఎంటర్టైన్మెంట్ అన్నావు, ముందుకు తీసుకెళ్తానన్నావు. అసలు ఆషాఢం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏది? షాపింగ్, సేల్, ఆఫర్లు. ఓకే, సో మరి ఈ సేల్స్ అండ్ ఆఫర్స్ ఎలా ఉంటాయో స్కిట్ రూపంలో మన వాళ్ళు చూపిస్తారు. అది చూసి మీరు ఎంటర్టైన్ అవుతారు. 2 in 1. దాంట్లో బంపర్ ఆఫర్ ఏంటంటే ఆ స్కిట్ లో మీరు అందరూ ఉంటే సూపర్. సో జనాలందరికీ ఈ రోజు ఆషాఢం స్పెషల్ ఆషాఢం ఆఫర్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ స్కిట్ లో ఉండబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్కారం, నా పేరు చంపక్ చేట్. మాకు సిగ్గు చేట్ కానివరా. ఇదే నా బంగారం షాప్. ముందు నా దగ్గరికి రండి, చూడండి, ఫోటో తీసుకోండి, పక్క షాప్ లోకి వెళ్ళి క్వాలిటీ చెక్ చేయండి. అక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ మాత్రం కొనకండి, ఎందుకంటే ధర తక్కువ ఉంటే క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నీకు వస్తే ఆఫీస్కి వెళ్ళి కాలు పట్టుకుంటూ వచ్చేస్తున్నాయిగా. ఈ పక్క షాప్ ఏంటి ఇంకా రాలేదు? చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర. ఆషాఢ మాసం వస్తే మగాళ్ళకి చాలా ఇబ్బంది అన్న. నీకేం ఇబ్బంది లేదు, ఒకరు మిస్ అయిన ఇంకోరు ఉంటారు కదా. అమ్మ రండి, ఆషాఢ మాసం 25% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, కేజీ సేల్. ఏమండి, ఈ శారీ నాకు బాగుంటుందా? బాగుంటది. మా ఆయనకు నచ్చుతుందా? మీ ఆయన తప్ప ఊర్లో అందరికీ నచ్చుద్ది. మంచి చీర తీ బాబు. ఎలాంటి చీర కావాలి సార్? అది కట్టుకోగానే పిల్లలు మొగుడి మాట వినేటట్టు ఉండాలి. అలాంటి చీరలు ఏమనుంటే ముందు నేనే కొనుక్కునేవాను కదండి.
1 lakh శారీ కొంటే మా ఆయన నా వెంటనే పడతారా? ఎంత పడతాడో తెలియదు కానీ ముందైతే రోడ్డును పడతాడమ్మా. మా ప్రవీణ్ కి నచ్చిన ఒక మంచి చీర చూపియండి, నేను ఆ చీర కట్టుకుంటే ప్రవీణ్ నా చుట్టే తిరగాలి. నేను 3 చీరలు ఇస్తా, ఆ చీరలు కొడుకుంటే కుక్కలని ఎంటాడ పడతాడు. ఎందుకు? ఎందుకంటే ఈ 3 ఫైమా కట్టి వదిలేసిన చీరలు. రండమ్మా రండి, మా దగ్గర 50% సేల్ ఉంది, రండి. ఒక నిమిషం, ఆఫర్ అంటే ఇక్కడ ఉంగరం ఉందా? ఇదిగోండి, తీసుకోండి. దీని వాల్యూ ఎంత? 15 లక్షలు. 15 లక్షలా? ఏంటి ఇంత చిన్నగా ఉంది, అంత వాల్యూనా? ఎస్, చిన్నదానికి చాలా వాల్యూ ఉంటది. కొందరి ఎదవలకి అవి చిన్న చూపు చూసి వాటిని దిక్కులేని అనాథల్ని చేస్తున్నారు. సరే సర్లేగాని పచ్చల హారం ఉందా మీ దగ్గర? పచ్చళ్ళ హారం, పచ్చళ్ళతో భోజనం చేసేది ఇది, పచ్చళ్ళ హారం కావాలంటుంది. అమ్మో, డైలీ మరి గోల్డ్ బిస్కెట్లతో తింటాడు మరి. నేను నైట్ పూట జస్ట్ చపాతీలు తింటా. ఎంత బంగారం వేసుకున్నా మా ఆయన అది నన్ను చూడట్లేదు సేటు. మాతి, మీ బంగారం ఎవరు? మా బంగారము ఆది. లాస్ట్ కి ఈ బంగారాన్ని గెలుచుకున్నావా నాన్న నువ్వు? ఏమండి, నాకు బంగారం కొనించండి. 50 కేజీల బంగారం నువ్వు, ఆ బంగారం నీ ఒంటి మీద ఏమర్థం చెప్పు? నాకు ఈ ముక్కు పుడక కొనిపించండి. ముక్కు పడక పెట్టుకోవాలంటే నీ ముక్కు కుట్టియాలి. నీ ముక్కు అక్కడ కుట్టిస్తే నొప్పి ఇక్కడ. నువ్వు ఇలాంటివి చెప్తే ఆషాఢ మాసం కాదు, ఏ మాసంలోనూ ఉండదు నీ దగ్గర. ఇదిగో షాపింగ్ ఇవిడ చేస్తది, ఆఫర్ లో వచ్చి ఉంటే చూడు, అవి నేను తీసుకుంటా. ఆఫర్ లో ఆడొస్తాడు. చీరలపై మరి మా దగ్గర పాత సామాన్ చాలా ఉంది, మాకు మంచి మంచి చీరలు ఇస్తావా? సామాన్ ఇస్తే చీరలు ఇస్తే గిన్నెలు ఇస్తావా? బొచ్చేస్తాను అడుగుతాను గుడి దగ్గర. చీరలు గిన్నెలకి బొచ్చులకి ఎవరు డబ్బులుంటే చీరలు కొనుక్కోండి. ఏమంటే సీరియల్ వాళ్ళు కట్టే చీరలు ఉన్నాయంటే? సీరియల్ వాళ్ళు కట్టే చీరలు, సీరియల్ వాళ్ళు కట్టే చీరలు ఉన్నాయి. కృష్ణానగర్ వెళ్తే రెంట్కి ఇస్తారు, కట్టుకుపోండి. సో మొత్తానికి ఈ స్కిట్ మీ అందరికి ఎలా అనిపించింది? ఆది గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. వీళ్ళిద్దరు ఎప్పుడు చేస్తున్నా గానీ ఎవరిని డామినేట్ చేస్తారా అన్నట్టు ఉంటది, కానీ ఈ రోజు వాళ్ళని మన లేడీస్ అందరూ డామినేట్ చేశారు. సో భావన గారు, ఇంకా మరి ఆషాఢ మాసంలో మీ పరిస్థితి ఏంటి? పెళ్లి అయిన తర్వాత కొత్తలో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఎప్పుడు ఆషాఢ మాసాలే. భావన గారు, మరి మీ పరిస్థితి ఏంటి ఈ మాసంలో? నా పెళ్ళైన కొత్తలో ఇప్పుడు ఒక నెలే, అప్పుడు డబల్ ఆషాఢం అని 2 నెలలు వచ్చింది. జనరల్ గా పెళ్లి కొడుకులు బాధపడతారు, అప్పుడు నేను పెళ్లి కూతురుగా నేను బాధపడ్డాను. అబ్బా, ఎవ్రీ ఇయర్ అందరికి ఒక నెలే వస్తుంది, నాకేంటి 2 నెలలు వచ్చింది ఆషాఢం అని చాలా ఫీల్ అయ్యాను. కానీ వాళ్ళ ఆయన మాత్రం కొత్తలోనే హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. ఎల్లమ్మా హ్యాపీగా. చంద్రజ గారు, ఈ ఆషాఢం సేల్స్ కిట్ మీకు ఎలా అనిపించింది? కానీ నిజంగా ఎంత ఎంటర్టైన్ అయ్యానంటే సూపర్. త్రినాథ్ గారు, మీరేమంటారు? సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సేఠి. అండ్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ జరగబోతుంది సీఫా. ఓకే, సో జనరల్ గా ఫుట్బాల్ ఎలా ఆడతాము? కాల్తో కదా. ఇక్కడ కానీ మనం ఏం చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీ బాడీ అంతా ఒక బస్తాలో వేసేసి బాగా చుట్టేసుకున్న తర్వాత పాక్కుంటూ వెళ్ళి ఈ బాల్ ని ఆ గోల్ లో వేయాలి. ఓకే, సో ఇటువైపు మీ టీమ్ లీడర్ వచ్చి భావన గారు, అండ్ ఇటువైపు మీ టీమ్ లీడర్ వచ్చి ఆది గారు. ఓకేనా? సో ఆది గారు మీరు చెప్తారు మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు. వాళ్ళకి బస్తా మీద డౌట్ ఉంది కాబట్టి ఫస్ట్ భాస్కర్ నే పంపిస్తాను. సరే, భాస్కర్ గారు రండి. భావన గారు, ఒక్క మగాడు. రెడీ? స్టార్ట్ చేయండి. 3, 2, 1 గో. ఈ మాత్రం దానికి మళ్ళీ 4 కావాలి. దా తొందరగా. ఏమైంది? మైక్ గట్టిగా వెళ్ళాలంటే పేగులు తెరబడిపోయి ఎక్కడ చచ్చిపోతానని భయం వేసింది. ఆది గారి టీమ్ కి 1 పాయింట్. సో భావన గారు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? మా సైడ్ నుంచి మాకు రెండో మగ దిక్కు
మహతి గారు. మాతి ఓకే రండి నెక్స్ట్. మా సైడ్ నుంచి మహేష్ బ్రదర్. ఓకే మహేష్ గారు అండ్ మా జేసీబీ రెడీగా ఉంది. ఓకే 3, 2, 1 గో. మహతి ఇంకలే నిన్ను ఎవడు లేపలేడు, నువ్వే వెళ్ళు బా. ఆది రా మమ్మీ ఇదేంటి ఇంత వైల్డ్గా ఉంది. పైకి లే ఫస్ట్ లే. అరే నీ ఇది పాటలు వేసేవాడు పర్సనల్ ఫీలింగ్స్ నీకు ఉన్నాయేమన్నా? కింద పడు. తీసుకెళ్ళిపోండి. పాపం లేపండి. ఏ పాప? ఈ పాప కాదు పేప. కప్పల్ అంటే ఇలానే ఉండాలి. సరే నెక్స్ట్ ఎవరు? ఆది గారు మీ తరఫు నుంచి. మా సైడ్ నుంచి మన ప్రవీణ్ గారు. ఓకే ప్రవీణ్. ఓకే సో భావన గారు మీ తరఫు నుంచి. ఫైమా. ఓకే రెడీ 3, 2, 1 గో. ఏం లాగుతున్నాడు? పైమా కూడా ఆడపిల్ల కాబట్టి భావన గారి టీం 1 పాయింట్ మీకు టోటల్ 2 పాయింట్స్. పెళ్ళయింది ఇప్పటికీ ఫైమానే గెలిపిస్తున్నావంటే గ్రేట్ రా. ఓకే సో నా భావన గారు మీ తరఫు నుంచి ఎవరు? సింధు. ఆది గారు మీ తరఫు నుంచి. మా సైడ్ నుంచి ధనుష్ బ్రదర్. ధనుష్ గారు వస్తున్నారా? బ్రో మనం కంపల్సరీ గెలవాలి 2 పాయింట్స్. ధనుష్ గారు రెడీ, సింధు రెడీ 3, 2, 1 గో. సింధు చెయ్యా. ఆల్రైట్ కంగ్రాచులేషన్స్. బోత్ టీమ్స్ ఈక్వల్ లో ఉన్నారు విత్ 2 పాయింట్స్ ఈచ్. All right, so last and final ga the most wanted couple, the most needed couple, Mahati and Adi. అసలు ఈ గేమ్ లో మనకి బాల్ అవసరమా అని ఆలోచిస్తున్నా. ఈ ఒక్క రౌండ్ నుంచోని ఆడారు. ఫస్ట్ మహతి నుంచుండి వెనకాల ఆది గారు నుంచుంటారు. మహతి వెనకాల ఆది గారు నుంచుంటారు అంటున్నా. మహతి రెడీయా? ఓకే నేను అటు వెళ్తా, నాకు ఈ ఫ్రంటల్ వ్యూ కావాలి. అటు ఇటు పడినా పర్లేదు కానీ ఇటు పడకు, అదొక్కటే నేను చెప్పి. 3, 2, 1 గో. ఏందిరా సరదా, మొత్తం మైకులు కూడా ఊడిపోయింది. ఆది గారు ఏమైనా లాగిందా పాప? లాగిందా? ఆల్మోస్ట్ అది
ఓహో ఇంకా ఆట నడుస్తుంది. కంగ్రాచులేషన్స్ భావన గారి టీం గెలిచింది. చెప్పండి ఆది గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? వాళ్ళ వరకు బాగుంది అనిపించింది. మరి మీ వరకు వచ్చేసరికి చాలా దరిద్రంగా అనిపించింది. ఆషాఢ మాసం అనగానే లేడీ స్పెషల్. మరి మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన లేడీ స్పెషల్ పర్ఫార్మెన్స్ జరగకపోతే ఎలా కదా? సో లెట్స్ వెల్కమ్ our beautiful ladies for this amazing performance.
ఇంటెన్కా వస్తాడే. చంద్రజ గారు ఈ స్కీమ్ ఎలా అనిపించింది? మాస్ ఊర్రా మాస్. భావన గారు మీరేంటి వెనకెళ్ళిపోతున్నారు? ఏజ్ లో గాని, గ్రేస్ లో గాని, ఎనర్జీలో గాని, అబ్బా డెప్త్ ఉంది వెనక కూడా. చాలా బాగా అనిపించింది భావన గారు, అస్సలు ఎక్కడ తగ్గట్లేదు మీరు. సూపర్. అండ్ సింధు చాలా బాగా చేశారు. అండ్ యూ నిజంగా మీ నుంచి ఆ సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా సాంగ్ కూడా చేయడం వచ్చి చాలా బాగా చేశారు, చాలా బాగా చేసి ప్రూవ్ చేశారు. వెరీ నైస్ అండి, గుడ్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్, గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. త్రినాథ్ గారు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కలిసి వేస్తే ఎలాగుంటదా అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు ముగ్గురు హీరోయిన్లు కలిపి ఒకే సాంగ్ కి వేస్తే అసలు థియేటర్ షేక్ అయిపోయేవి. వీళ్ళు ఇండివిజువల్ గా చేసి షేక్ చేశారు. ముగ్గురు కలిపి ఒక్కసారిగా నేసుంటే అదిరిపోద్దేమో అనిపించింది. చాలా సూపర్ పర్ఫార్మెన్స్ అండి, ముగ్గురు కూడా సూపర్ అండి. థ్యాంక్ యూ త్రినాథ్ గారు. సంధ్య మరి మా శ్రీదేవిలు మీకు ఎలా అనిపించారు? చాలా ఎనర్జెటిక్, వెరీ నైస్. అంటే డూ దిస్ ఎంటైర్ పర్ఫార్మెన్స్ యూజువల్లీ ఇట్ గో లైక్ కట్ అని అనుకుంటాం, కానీ వెన్ దే డిడ్ ఇట్ లైక్ యాజ్ అన్ ఎంటైర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వెరీ ఎనర్జెటిక్, వెరీ నైస్. సూపర్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్ శ్రీదేవిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ లేడీస్. ఆల్ రైట్, సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుపుకుంటున్నాము ఆషాఢం పెళ్లి కొడుకులు. మరి ఇటువైపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఉండాలని అనే జెన్జీ వాళ్ళు, అండ్ ఇటువైపు లేదు సాంప్రదాయంగా మనం ఉండాలి, కొన్ని ఫాలో చేయాలి అంటూ ఆషాఢం మాసం బ్యాచ్ వాళ్ళు. మరి మొత్తానికి ఈ రెండు టీమ్స్ మధ్య ఒక మంచి గేమ్ ప్లాన్ చేస్తాం. ఎస్, అంత్యాక్షరి బాగుంటది. అందరినీ పాడమను కానీ మహతి నొక్కను పాడొద్దని మీకు దండం పెడతా. అందుకే ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఇప్పుడు ఏం చేసామంటే ఎల్ఈడి మీద ఒక ఫోటో చూపిస్తాం, దానికి సంబంధించిన పాటలు పాడాలి. కానీ ఎవరు ఫస్ట్ పాడతారు అనేది ఇప్పుడు డిసైడ్ ఎలా చేస్తామంటే ఒక బజర్ సౌండ్ కావాలి. ఆ బజర్ సౌండ్ ఏముంటుందో అది మీరు డిసైడ్ అవ్వండి. అక్కడ కొంచెం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని. సో మీరు కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ పిలుపు ఉంటే అయితే మేము అంటాం. అమ్మ బాబోయ్, ఆవిడిచ్చిన సౌండ్ కే మాకు ఒక మార్క్ ఇచ్చేయాలి నువ్వు. సో మీ సౌండ్ వచ్చి మీదొచ్చి ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. పాట 1 కొరకొరమంటూ చూస్తారు, పొట్టి గౌన వేస్తే పట్టి చూస్తారు. కోకా కాదు గౌనో కాదు, మీకో సత్యం చెప్తాను. ఓకే, కరెక్ట్ సాంగ్ ఏంటో చూద్దాం. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. సూపర్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా. ఒకవేళ ఈ పాట మీరు అన్నట్టు కరెక్ట్ గా అయితే మీకు 1 పాయింట్. ఎస్, సౌండ్ ప్లీజ్. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా. ఆదిగా రా జమానా కదా, కరెక్ట్ గా పాడగలేరు. ఏదైనా కరెక్ట్ గా పాడారా తప్పుగా పాడారా, ఇటువైపు అయితే 0, ఇటువైపు వచ్చి 2 పాయింట్. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. రెడీ, అరిచింది మేమే. గజ్జగల్లు మన్నదోయ్, గుండె జల్లు మన్నదోయ్, గట్టు జారుకున్నదో గుండె జారుడైనదో కరెక్ట్ సాంగ్. గజ్జగల్లు మన్నదో గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో, తట్టుకోతడే తమాషా, ఇచ్చుకోవడే మజాగా. జెన్సీ టీమ్ 3 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అసలు అన్నిటికీ ఫస్ట్ 5 మార్క్స్ చేస్తుంది, మా వాయిస్ వినిపించారు. మీరు పాడండి. 1 ఆకలేస్తే అన్నం పెడతా, అలసేస్తే ఆయిల్ పెడతా, 3 వస్తే ముద్దులు పెడతా, చిన్న
అదే రైట్ రా. చెప్పాడనా? కరెక్ట్ పార్ట్ ఏంటో విందాము. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. మళ్ళా మన మాట అసలు మీ ఇద్దరు ఆయిల్ పెడతారంటే ఎవడైనా వస్తాడు అసలు. సో ఈ పాట అయ్యేసరికి 1 పాయింట్. ఓకే, ఆల్ రైట్, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. మాది అరే ఆలోచించుకోండి. తంచు బాలే అదే జాజికాయ మిమ్మల్ని అడిగామా చెప్పమని? మిమ్మల్ని చెప్పమని వాళ్ళు దబిడి దిబిడి అనేసారు, అయిపోయింది. అంటే ఏంటి? దబిడి దిబిడి కౌంట్ డౌన్ ఉంది కదా. దెబ్బకే మనసు పాయ, జాజికాయ దెబ్బకే మనసు పాయ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. తమలేమో అదిరిపాయ, తంకెతే దేవరాయ. ఈ పాట అయ్యేసరికి ఇటువైపు వచ్చి 2 పాయింట్స్, ఇటువైపు వచ్చి 3 పాయింట్స్. తొందరలో అయినా ఏదైనా కంగారులో అయినా మీరైతే 1 పాయింట్ లీడ్ లో ఉన్నారు. ఓకేనా? ఓకే, రెడీ. సరే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. జెన్జీ పాడండి. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా. కరెక్ట్ సాంగ్ ఏంటో విందాము. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. ఓకే, కంగ్రాచులేషన్స్ గైస్, 4 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. 80s వాళ్ళు మీదొచ్చి 2 పాయింట్స్ లో ఉన్నారు, వాళ్ళు వచ్చి జెన్జీ వాళ్ళు 4 పాయింట్స్ లో లీడ్ లో ఉన్నారు. ఒక్క డౌట్ అబ్బా, ఒక్క డౌట్ ఏంటి? అన్న కూడా జెంజీయేనా? అరే అన్నే జంజీరా. హలో, మీ ముగ్గురు జెన్జీయే. ఓకేనా? పిక్చర్ ప్లీజ్. తూనిగా తోటలోన తూటాలెట్టి తూపాకి పేల్చినావి తింగరి చిట్టి మగ జాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి నీకు మెడలు ఇరిగిపోవాలి. ప్రస్తుతానికి మీ టీం కి వచ్చి 3 పాయింట్స్. ఈ పిక్ బట్టి డిసైడ్ అవుతది బోత్ టీమ్స్ మధ్య టై అయి డ్రా అవుతుందా లేదా జెన్జీ టీం గెలుస్తుందా. సో టై అయ్యే ఛాన్సెస్ ఉంది, లేకపోతే ఇటువైపు గెలుపున్న ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫోటో ప్లీజ్. పాడు చినిగిన బండి వేసి ఓ వదిలే వంటింట్లో కూర్చుంటాడే, ఓ వదిలే మాసిన కన్నాముగే అప్పుడప్పుడు. మనకు పాయింట్ రాకపోయినా పర్లేదు కానీ మీ ఇద్దరు మాత్రం అసలు పాడకంటారా. ఏదైనా ఇద్దరు అమ్మాయిలు కలిసి మీకు 1 పాయింట్ తెప్పించారు అండ్ కాంగ్రాచులేషన్. ఓ వదిలే చాకులే కుండే తోడే, ఓ వదిలే కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. సో లైక్ ఐ సెడ్, హస్బెండ్ వైఫ్స్ దూరంగా ఉన్నారు కాబట్టి, ఆషాఢం స్పెషల్ కాబట్టి కాస్త మీ మధ్య ఉన్న దూరం తగ్గిద్దాము. ఈ పాట మీద వచ్చి కపుల్స్ అందరూ డాన్స్ చేయండి. ఫస్ట్ వాళ్ళ దూరం తగ్గింది కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఫస్ట్. రండి అందరూ. ఇంకొక జోడీ ఉంది, లాస్ట్ లో వస్తారు. ఓకే, మ్యూజిక్. ఓ వదిలే చాకులే కుండే తోడే, ఓ వదిలే కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. చినిగిన బనీనేసి ఓ వదిలే నట్టింట్ల కూసుంటాడే, ఓ వదిలే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలానే పంటాడే. నాకు శాండ్రా ఎప్పటి నుంచో తెలుసు. అప్పుడు ఎలా డాన్స్ చేసేది, అప్పటికన్నా ఇప్పుడు దారుణంగా చేస్తుంది. అసలు కొన్ని ఎప్పటికీ మారవా శాండ్రా? కావాలి ఇప్పుడు శాండ్రా ఒక సోలో పర్ఫార్మెన్స్ ఇస్తారు. సోలో ఇస్తారు. నేను చేస్తా శాండ్రాతో. ఆ మంచి పాడేయండి ఒకటి.
సాండ్రా సూపర్ సూపర్. దాకా సాండ్రాకి రాదని అర్థమైంది, ఇప్పుడు ఇద్దరికి రాదని అర్థమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఏం రాదబ్బా, ఇద్దరికే వచ్చు. మా మహతి గారికి అండ్ మహతి గారి లవర్ కి. ఆది గారికి సిగ్గు ఎక్కువ కాబట్టి మహతి కాస్త తీసుకుని రామ్మా. వద్దమ్మా, చూడు కోడలతో డాన్స్ చేయాలి కానీ అత్తలతో డాన్స్ ఏంటండి ఇవి? అత్త అత్తమ్మ కూతురు అయ్యండి అప్పుడు. అందుకే ఏది పడితే అది పెట్టదు. నరేష్ గా పదరా. సాంగ్ ఏంటి? వెయ్యిరా చేయి వెయ్యిరాగా ఇప్పుడు వేస్తా. చిన్నది పెద్దది అంటే రెండు పెద్దవే. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా సెగ్మెంట్ అవ్వలేదు. మ్యూజిక్. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. నువ్వు నిజంగా ఆ పాట వేసావు, నేను ఓకే. ఆ పడవలో వీళ్ళిద్దరు ఉంటే పడవ మునిగిద్ది తప్ప నేను లోపలికి రొమాన్స్ ఎక్కడ జరుగుతా? సరే ఇప్పుడు ఏంటి నీకు బాధగా ఉందా? నువ్వు సోలో స్పేస్ దొరకలేదనా? హ్యాపీగా లేను ఇంకా. స్టేజ్ మీద ఎంతకంటే ఎక్కువ చేయలేమమ్మా. మహతి ఎపిసోడ్ ఇంకా చాలా ఉంది, నువ్వు డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా. అయ్య బాబోయ్. ఆల్ రైట్, సో మొత్తానికి ఈ అంతాక్షరి విన్నర్స్ వచ్చి మా జెన్జీ. ఆషాఢ మాసంలో జనరల్ గా గోరింటాకులు పెట్టుకుంటారు అమ్మాయిలు, అండ్ పెళ్లి కాని అమ్మాయిలు మంచి మొగుడు వస్తాడా లేదా తెలుసుకోవడానికి గోరింటాకు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఒరిజినల్ కపుల్స్ ఉన్నారు కాబట్టి నిజంగా ఆ అమ్మాయిలకి మంచి మొగుడు వచ్చాడా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది పాయింట్. ఓకే, ఆ గోరింటాకు మంచిగా పండితే అంటే గుడ్ హస్బెండ్, పండకపోతే ఇంకా వాళ్ళకి పండగే. సరే, ఇక్కడ ఉన్న ఒరిజినల్ జోడీ సాండ్రా, రండి ఒరిజినల్ జోడీస్. మేడం మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మన షోలో న్యాయం జరగాలి. ఓకే, వీళ్ళు ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కపుల్స్. ఓకే, సో వీళ్ళ మధ్య ఖచ్చితంగా సర్టిఫికేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ కొంతమంది మొగుడు కావాలని ఎప్పటి నుంచో. ఎవరొచ్చారు రష్మి మీ తరపున? అవర్ మహతి అండ్ మహతి నీ బంగారం ఎవరు? ఆది. సరే, ఇప్పుడు నువ్వు గోరింటాకని రుద్దుతావా ఆది గారిని రుద్దుతావా? నీ ఇష్టం. గోరింటాకు ఆది గారిని కలిపి రుద్దుతాను. ఆది గారు, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ గారు వచ్చింది కాబట్టి న్యాయం జరగాల్సిందే. సో మీరు మహతికి గోరింటాకు పెట్టాలి. ఎవడు? అది పండితే మాత్రం మీరే ఆ మొగుడు. మహతి తీసుకుండ్రా, మీ వారు రావట్లేదు. ఈ ఈవెంట్ జరగాలంటే అఫ్ కోర్స్ కొన్ని ప్రాపర్టీస్ గోరింటాకు అన్ని కావాలి కదా. ప్రాపర్టీ ప్లీజ్. ఓకే హస్బెండ్స్, మొగుడూస్, ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ప్రూవ్ యువర్ లవ్, ఎఫెక్షన్ టు యువర్ వైఫ్స్. సో మేము ఇదంతా ఆర్గానిక్ గా చేస్తున్నాం కాబట్టి వెనకాల చూస్తున్నారు కదా గోరింటాకు చెట్లు ఉన్నాయి. సో ప్లీజ్ ప్రొసీడ్, వెళ్ళి గోరింటాకు తెచ్చుకోండి, బాగా నూరండి, బాగా రుబ్బండి అండ్ మీ వైఫ్స్ కి పెట్టండి. ఓకేనా? నేను అంత సిన్సియర్ గా ఉండక్కర్లా, మీరు వెళ్ళండి. మరి మీరు ఏం నూరుతారు, ఏం రుబ్బుతారు? దీని చేతులకి గోరింటాకు కాదు అరిటాకు పెట్టాలి. ఆ చేతులు చూసావా? రష్మి గారు, నేను హెల్ప్ చేయనా మా ఆదికి? వద్దు, మేము వస్తాం. మా అమ్మ ఫోన్ చేస్తుంది, దేనికి పడితే దానికి గోరింటాకు పెట్టకరా అని.
కోయడం అయిపోతే ఇంకా మిగతా కార్యక్రమం చెయ్యాలి, ఇంకా రుబ్బాలి, అంత స్టార్ట్ చేయండి ఫాస్ట్ గా. రెడీ. బెల్లమ్స్ ఓన్లీ కూర్చుంటారు, మిగతా అన్ని పనులు మీరే చేయాలి. జనరల్ గా గోరింటాక్ అనేది చర్మ వ్యాధులు రాకుండా ఇది పెడతారనమాట. దీనికి ఆల్రెడీ ఉన్నాయి చర్మ వ్యాధులు, ఇక పెట్టి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఏంటబ్బా ఎర్రగా పండాలంతే కదా, ఏళ్ళు పెట్టి కొడితే మొత్తం. కానీ 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 నువ్వు కానీ రేపటి నుంచి వీళ్ళందరూ రోటి పచ్చళ్ళు చేస్తారు ఇంట్లో. అవును, యా. రేపు రోటి పచ్చడి, ఎల్లుండి డ్రమ్ము, ఆ తర్వాత కుక్కరు. అందంగా ఉండడం కోసం గోరింటాకు పెట్టుకుంటారు. నేను అందానికే గోరింటాకు పెడుతున్నాను. నాకు అయినా ఎద్దులకు గడ్డి పెట్టాలి కానీ గోరింటాకు పెట్టడం ఏంటండి? ఏవండి, నాకు చందమామ గోరింటాకు కావాలి. రష్మి, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటది? ఒక చందమామ గోరింటాకు పెడుతున్నాను నేను. ఇలాంటప్పుడే రోకలు తీసుకుని ఏదో చేయాలనిపిస్తుంది. ఇంకా మీ పక్కన ఉన్న బోల్లో ఆ గోరింటాకు పెడితే కాస్త ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకుని వెళ్తాము. మట్టి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పువ్వులాగా ఎదురే వచ్చి. గోరింటాకు పండడం తర్వాత ఆకుల్లాగే ఉన్నాయి దీనికోసం నూరితే. ఓకే, 3, 2, 1 గో. గోరింటా పూచింది కొమ్మ లేకుండా. ఏమండి, అది గోరింటాకు పేడ కాదు, ఇది గోడలాగే ఉంది, అందుకే పిడకలేస్తున్నా. వీళ్ళు చూడాలి ఎంత క్యూట్ గా సున్నితంగా అన్ని చేస్తున్నారు, డెలికేట్ గా. ఓ అది గారు ఇక్కడ చూసుకొని నేర్చుకోండి, చూడండి. వాళ్ళది పండాలనే నేను కోరుకుంటున్నా. ఇది ఎండాలంతే. హలో, చేతిలో గోరింటాకు ఉండాలి, గోరింటాకులో చేతులు చెయ్యి ఉందేంటండి? మింద్రాజ మేడం అంత ప్రేమ ఉంది, ఆ గ్యాప్ కూడా వదలని అంటున్నాడు. అయ్యో, ఈ దారుణం చూడలేకపోతున్నాం రా బాబు. అందరిది కరెక్ట్ గా అయిపోతే మాత్రం కెమెరా వైపు చేయి చూపించండి. ఓకే, కీర్తి గారు అండ్ అనుష్ గారు చెప్పండి. మా ప్రేమ ఎప్పుడు పండుతూనే ఉంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు. వి ఆర్ రెడీ. అది ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది. యా. గుడ్ మొగుడు, బ్యాడ్ మొగుడు. ఐ యామ్ వెరీ గుడ్ మొగుడు. మహేష్ గారు Yes. ఓకేనా? మీ వైఫ్ చేతికి అందుకోలేదు కదా? కందలేదు. బాగా జాగ్రత్తగా చేశారా? ప్రేమ ఎక్కువ ఉన్న మొగుడు వస్తాడా లేదా అన్నారు కదా, ప్రూఫ్ ఏంటో తెలుసా? నా చేయి కూడా ఎరగబడింది. శాండ్రాకి మీ మీద ప్రేమ ఉంది కాబట్టి మీ చేయి పండింది. మరి మీకు ఆ మీద ప్రేమ ఉందా లేదా తెలుసుకుందాం. ఆ మీద పండాలి కదా. మీరు ఏదైనా అటు ఇటు ఇటే. ఆకు పాకు గోరింటా పాకు. సరే, నీ గోరింటాకు పరిస్థితి ఏంటి? బాగా పండిద్ది. ఎలా తెలుసు? అంటే నేను పెట్టాను కదా, చూడండి ఇంత నీట్ గా ఎవరు పెట్టలేదు నాకు తెలుసు. కాదు, ఫస్ట్ టైం గోరింటాకు పెడుతున్నావా? లేదు, లాస్ట్ టైం 5 మార్క్ పెట్టాడు. ఈడొకడు. ఓకే, చూద్దాం. ది ఓజీ కపుల్. ఇప్పుడేంటి మీకు ఇది పండుతుందో లేదో మీకు తెలియాలి, అంతేనా? కాదు, మీకు తెలియాలని ఉందా? నాకా? ఈమెకి, మృదులాకి. యాక్చువల్ గా నేను పెళ్ళైన తర్వాత ఎప్పుడు పెట్టుకోలే, పెళ్లికే చాలా బలవంతంగా పెట్టుకున్నాను. సో ఆయన ఎప్పుడు హిడెంట్ ఎక్స్పీరియన్స్ ద కలర్, అంటే గోరింటాకు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే కలర్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో మీరు ఎప్పుడు పెట్టుకోలేదు గోరింటాకు? రష్మి, నాకు అంత మా దగ్గర గుమగుమలాడే గోరింటాకు కర్రీ రెడీ. సో పండుతుంది అంటారా? 100% గుడ్ మొగుడు. హీస్ గుడ్. సరే, మీ గోరింటాకులు జాగ్రత్తగా హ్యాండ్లో అట్లా పెట్టుకొని ఉండండి. ఎండ్ లో చూద్దాము ఎవరు గోరింటాకు బాగా పండిందని. ఓకే, థ్యాంక్ యూ. ఆషాఢ మాసం అనేసరికి ఇండియా మొత్తంలో చిన్న చిన్న ట్రెడిషన్స్, చిన్న చిన్న కల్చర్స్ అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. కానీ ఇండియా మొత్తం జరుపుకునే ఒకే ఒక ఫెస్టివల్ పూరి జగన్నాథ్ రథయాత్ర ఫెస్టివల్. మరి లైవ్ రథయాత్రలో జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్ మన శ్రీదేవి స్టేజ్ పై చూద్దామా? సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అభి మాస్టర్ అండ్ టీమ్. ఆ జగన్నాథుడి రథయాత్ర వేడుకలు చూడ్డానికి రేపు నేను పూరి వెళ్తున్నా. నేను ఆ పూరి జగన్నాథ్ ఆలయం గురించి, అక్కడ మహిమల గురించి ఎన్నో కథలుగా విన్నారా? అవన్నీ నిజమేనా?
అవన్నీ కథలు కాదురా, ఎందరో భక్తుల నమ్మకాలు. పురాణాల ప్రకారం ఆ ఆలయంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి గుండె ఉంటుందని అందరూ నమ్ముతారు. సైన్స్ కూడా అందని ఎన్నో వింతలు ఆ ఆలయంలో ఉన్నాయి. అవన్నీ ఆ జగన్నాథుడి మహిమలే అని అందరి నమ్మకం. ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి ఏటా ఒక కొత్త రథంతో ఆ జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా చేస్తారు. పూరి మొత్తం జన సముద్రంతో పండగలా ఉంటుంది. కదిలితే హర్షధ్వానం నీ దర్శనమే మాకు వరప్రసాదం. చక్రధారి వచ్చాడయ్యా జగన్నాథుడని చాడయ్యా. రథం సాగేనే జై 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 నినాదం మారేనే. ధం 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 డోలు మోగేనే జగన్నాథ నామ జగమంత నిండేనే. ధం 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 రథం సాగేనే జై 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 నినాదం మారేనే. ధం 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 డోలు మోగేనే జగన్నాథ నామ జగమంత నిండేనే. ఆ జగన్నాథుడితో పాటు అన్నయ్య బలభద్రుడు, చెల్లెలు సుభద్రమ్మ కలిసి తమ రథాలపై ఊరేగింపుగా బయలుదేరుతారు. ముగ్గురు కలిసి గుండీచా అమ్మవారి ఆలయానికి వెళ్తారు. బలభద్రుడు తోడై వచ్చే సుభద్రమ్మ నవ్వులు పూయించే ముగ్గురు కలిసి రథమెక్కే భక్తి సంద్రం పొంగి పారే. హరే 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 పూరి వీధి పండుగయే. హరే 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 జగన్నాథుడని జయమయ్యే. ధం ధం రథం సాగేనే జై 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 నినాదం మారేనే. ధం 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 డోలు మోగేనే జగన్నాథ నామ జగమంత నిండేనే. ధం 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 రథం సాగేనే జై 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 నినాదం మారేనే. ధం 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 డోలు మోగేనే జగన్నాథ నామ జగమంత నిండేనే. హే 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 హదయాత్ర వస్తే చాలు భక్తి గంగా పారుతుందయ్యే. ఆ స్వామివారి రథయాత్ర తాళాలతో, డప్పు మేళాలతో అంగరంగ వైభవంగా ఊరేగిస్తారు. రథం తాడు లాగితే పుణ్యం లభిస్తుందని కోట్లాది మంది భక్తులు నమ్ముతారు. జై జగన్నాథ.
లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అంటారు లార్డ్ జగన్నాథ్ ని. ఎంత పెద్ద మనిషి అయినా ఆ రథం ముందు చీపురు కొడితేనే ఆ రథం ముందుకెళ్తది. సో ఎన్నో మిస్టికల్ స్టోరీస్ ఉన్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్. హీఈస్ నోన్ యాజ్ ద లార్డ్ ఆఫ్ యూనివర్స్. అండ్ ఆ పవర్ గురించి కానీ ఆ మిస్టికల్ స్టోరీస్ గురించి కానీ ఇప్పటికీ సైంటిఫిక్ గా రీసెర్చ్ చేస్తున్నారు. కొన్ని స్టోరీస్ మేము వింటాము కానీ చూడము, కానీ ఇక్కడ ఉన్న మిస్టికల్ జర్నీ మేము కలర్ చూస్తాము, అది ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో వన్స్ అగైన్ జై జగన్నాథ్. అండ్ ఈ పాట వచ్చి మ్యామ్ తెలుగులో లార్డ్ జగన్నాథ్ గురించి పాటలు లేవు. సో ఏఐలో అసలు కాన్సెప్ట్ ఏంటి అంత పెడితే ఏఐలో జనరేట్ చేసిన పాట ఇది. అండ్ ఇట్ ఇస్ టర్న్డ్ అవుట్ టు బి సో బ్యూటిఫుల్. సో ఇంద్రజ గారు, చాలా గొప్ప విషయం ఏంటంటే ఇంద్రద్యుమ్న అనే ఒక రాజు 11th century ఎప్పుడో కట్టించిన టెంపుల్ ఇది. చాలా చాలా గొప్ప విషయం, అరుదైన విషయం ఏంటంటే అన్నదమ్ముళ్ళు వాళ్ళకి గుడ్లు కానీ డైటీస్ గా మనం కొలవడం కానీ చాలా జరుగుంటాయి. ఎట్లాగంటే ఇప్పుడు రామ్ లక్ష్మణ్, అలాగే కృష్ణ బలరామ. ఇక్కడ కూడా చూసారంటే జగన్నాథన్ బలభద్ర. కానీ చెల్లి సుభద్రాని కూడా ఒక డైటీగా చేర్చిన ఏకైక టెంపుల్ ఏదైనా ఉందంటే అది పూరి జగన్నాథ్ టెంపుల్. అబ్బీ, యు ఆర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, అవుట్ ఆఫ్ ద వరల్డ్. త్రినాథ్ గారు ఇందాకే నాకు చెప్తున్నారు, అబ్బాయి ఎంత బాగా చేశాడు అబ్బాయి అని చెప్పేసి. అంటే నేను చెప్పాను మా మల్లెమాలలో ఉన్న ఏకైక స్టైలిష్ కొరియోగ్రాఫర్ అబ్బీ. కానీ మేడం ట్విస్ట్ ఏంటంటే అభి మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్, కానీ ఈ పాట ఇంకో కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫ్ చేశారు. దిలీప్ మాస్టర్ ప్లీజ్ రండి. అందరికీ ఎలాగ ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చాయని మా రథం మీరు ఇలా తీసుకొని ముందుకు వస్తుంటే సూపర్. దిలీప్ మాస్టర్ అద్దరు కొట్టేశారు. నా అబ్బి అవుట్ ఆఫ్ ద వరల్డ్. త్రినాథ్ గారు, నేను కూడా వైజాగ్ నుండి వచ్చాను కాబట్టి మాకు జగన్నాథ స్వామితో బాగా అటాచ్మెంట్ ఉంటుంది. ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తే మాస్టర్ ఎర్రకొట్టేశారు. అభి మాస్టర్, ఈయన కూడా మాస్టర్. సో మీరు కూడా పర్ఫార్మెన్స్ ఎర్రకొట్టేశారు. అసలు చిన్న పిల్లలు అందరూ కలిపి మొత్తం ఎర్రకొట్టేశారు. అండ్ టైమింగ్ కి ఆ పువ్వులు పట్టడం కానీ, బాంబ్ బ్లాస్ట్ కానీ, కొరియోగ్రఫీ సూపర్ అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్. అండ్ మ్యూజిక్ అలా ఏఐలో డిజైన్ చేయడం ఇంకా బాగా నచ్చింది. మీరు డాన్స్ చేస్తుంటే బాడీలో ఒక వైబ్రేషన్ వచ్చింది, ఎరక్కొట్టేశారు. నేనైతే అసలు అలా ఉండిపోయాను. నేను మళ్ళీ ఇంద్రనాయన ఎంత వైబ్రేషన్ వచ్చిందని. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విక్రమ్ గారు, మీకు ఎంతవరకు దేవుడి మీద నమ్మకం ఉంది? Quite devotional అండి. And in fact I know all 10 avatars of Lord Vishnu as well. I could feel the vibration from your footwork still here. Simply electrifying. Great job అండి. ఆది గారు, నేను కూడా ఫస్ట్ టైం ఆ సాంగ్ ఒకటి వినడం ఇలా భక్తి రూపంలో, అది దిలీప్ మాస్టర్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సీరియస్ గా. అభిగాడ్ డాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఆ పాటకు తగ్గట్టు వాడు ఎంత బాగా చేయాలో అంత బాగా పర్ఫామ్ చేశాడు. అభిగాడు వన్ అండ్ ఓన్లీ స్టైలిష్ కొరియోగ్రాఫర్. మీ తమ్ముడు అంట కదా? వీడో తమ్ముడు, మనోడు ఒక తమ్ముడు. టోటల్ గా ఎంత మంది తమ్ముళ్ళు మీకు? డీలో వాడు, శ్రీదేవిలో వీడు. మరి జబర్దస్త్ లో వస్తే రాంప్రసాద్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ద మాస్టర్స్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. శ్రీదేవి డ్రామా కంపెనీ అనగానే ఒక స్పెషల్ టాలెంట్ ని ఈ స్టేజ్ పై తీసుకొని వచ్చి ప్రమోట్ చేయడం. అలాంటిది ఒక స్పెషల్ టాలెంట్ ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఆ స్టేజ్ లో రాబోతున్నారు. అది కూడా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ క్రాంతి గారు. సో ఆల్రెడీ ఈయన వచ్చి గిన్నిస్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డ్ లో 65 వాటర్ మెలన్స్ విత్ ఇన్ 1 minute పగలు కొట్టారు. అండ్ ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన 75 మేము పెట్టాము. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు బి అ న్యూ రికార్డ్ టుడే ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. రెడీ? యా, ఓకే.
మన కోసం ఏదో స్పెషల్ యాక్ట్ ప్లాన్ చేశారు. సో వి లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అండి. ఐ యు ఓకే టు గో ఫర్ ఇట్? ఇదంతా సాధనతోనే వచ్చింది మేడం, కొన్ని సంవత్సరాల ప్రాక్టీస్. ఇప్పుడు చేసే ఒక స్పెషల్ యాక్ట్ ఏంటంటే మన వాళ్ళతో ఇన్వాల్వ్ చేసేద్దాం. మీకు నచ్చిన వాళ్ళు ఉంటే చూస్ చేయండి మీరే. ఆది గారు నరేష్ అందరికి ఇష్టమైన వ్యక్తివి, హైట్ తక్కువ ఉన్న వ్యక్తివి, స్పేస్ తక్కువ పడుతుంది, డిస్టర్బెన్స్ ఉండదు. ప్లీజ్ కమ్. కరెక్ట్ పుచ్చకాయంతో ఉన్నాడు. ఎప్పటికీ నేర్చుకోడు. బాయ్ నరేష్. జరగొద్దు, ఏం చెప్తే అదే చెయ్యి. నరేష్ గుండె చప్పుడు ఇక్కడ వినపడుతుంది. నరేష్ శవంలాగా ఉండు. ఓకే ఓకే. దేవుడు దేవుడు ఆయన కొంచెం కనపడితే రేపు మాకు నువ్వు కనపడతావు. కొద్దిసేపు అయితే మా అమ్మ నాకు దూరం అయ్యేవాడి నేను. ఇవి మొత్తం తెలిసిపోయిందిరా. పాపం మనవాడే కదా అది చేస్తే. ఒరే నువ్వు అలా లేవకూడదు, సుత్తి నడు ఎడబడేది. నిన్ను పడకబెట్ట చేస్తారా, నిన్ను పడకబెట్ట చేస్తారా. నీకంటే అవకాశాలు లాగా పడుకున్నావు. నాకేం అవసరం. చాలా సాహసం చేసావు. వాడు కొంచెం 5 minutes బ్రేక్ ఉండి ప్యాంట్ మార్చుకొని వస్తాడు. క్రాంతి గారు, ఓ మై గాడ్, అంటే ఇలాంటి ఒక బ్రెత్ స్టాపింగ్, బ్రెత్ టేకింగ్ పర్ఫార్మెన్స్ చూసి ఎన్నాళ్ళయిందో అసలు గుర్తు తెచ్చుకోవాలంటే కూడా మీరు ఈ పర్ఫార్మెన్స్ తర్వాత అన్ని ఇంకా అంత మర్చిపోయాం మేము. నాకు గుర్తుంది. క్రాంతి గారు డ్రిల్ మ్యాన్ ఫ్రమ్ సూర్యాపేట్. ఓఫ్, మీరు లాస్ట్ టైం మా శ్రీదేవికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వరల్డ్ రికార్డ్ కొట్టి వస్తాను అన్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. 5 సార్లు గిన్నిస్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డ్ తెచ్చుకున్నారు. అది ఎక్కడుందండి? ఈవెన్ వీ వాంట్ టు సీ దట్ ప్లీజ్. ఆ పథకం ఎక్కడుంది? The most item taken out of hot oil with bare hand in 1 minute. మిలాన్ ఇటలీలో 6 Feb 2024, ఇదొచ్చి 2 Feb 2024 అండ్ అదొచ్చి 5 Feb 20. వావ్ అండి, కాంగ్రాచులేషన్స్. గత 3 సంవత్సరాల క్రితం ఒక మాట ఇచ్చినాను, రికార్డు కోసం ప్రిపేర్ అవుతున్నా మేడం అని. అక్కడ ఉన్న జడ్జి గారైన ఇందిరా మేడం గారిని ఒక మాట చెప్పాను. ఒక్కటి కాదు మేడం, 5 రికార్డులు బ్రేక్ చేశాను. ఇదే ప్లాట్ఫామ్ ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఇదే ప్లాట్ఫామ్ ఎంతో మంది కళాకారులు ముందుకు తీసుకెళ్ళింది, దేశ విదేశాల దాటి తీసుకెళ్ళింది. నాలాంటి వాడు కూడా మీ అందరి బ్లెస్సింగ్ కావాలని కోరుకున్నాను మేడం. మళ్ళీ కోరుకుంటున్నాను ఏంటంటే, ఎన్ని రికార్డ్ చేసినా ఒక సామాన్యులాగానే చూసిన మేడం. భారతదేశంలో ఈ తెలంగాణ, ఆంధ్రాలో కూడా రికార్డు కాదు, ప్రతిభావంతుడికి ఎక్కడ కూడా ఫలితం దొరకలే. నేను చాలా బాధపడ్డది ఏంటంటే, ఇక మీలాంటి వేదిక దగ్గరనే మాకు అభినందన దొరికింది మేడం. మనకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ప్రతిభకు రికగ్నెట్ కావాలని కోరుకున్నాను మేడం. ఎక్కడ ఆర్థిక సపోర్ట్ అడగలే. నాకు అలాంటి వ్యక్తి కూడా సపోర్ట్ చేసి వాళ్ళు ఉంటారని కోరుకున్నా. దేశ విదేశాల నుంచి ఆహ్వానం వచ్చింది, కానీ ఎక్కడ బ్యాక్ ఎండ్ సపోర్ట్ లేదని నేను వెనకపడిపోయాను మేడం. ప్రతిభకి నిజమైన గుర్తింపు ఏంటో తెలుసా? మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని 10 మంది మీ వెనక మీ అడుగుజాడలో నడుస్తారు చూడండి. నేను ఎక్కడ ఉన్నా నాతో పాటు కలిసి జర్నీ చేసే వాళ్ళు, నాతో షోలో పార్టిసిపేట్ చేసి వచ్చిన పైసలలో కొంతమంది అనాథ పిల్లలు ఖర్చు పెట్టే మా టీమ్స్ మేడం. ఇక్కడ మా టీం సీనా, రాకీ,
ఇలాంటి రికార్డ్స్ ఇంకా 100 రికార్డ్ చేయడానికి కోసం ప్రిపేర్ అవుతున్నాను. మీ అందరి ఆదరణ, ప్రేమ, ఎంకరేజ్ కావాలని కోరుకుంటున్నాను మేడం. ఇక్కడ మా బాబాయ్ మేడం గత సంవత్సరంలో చేసినప్పుడు మంచి బీట్ బాక్స్ మిమిక్రీ చేసిండు. ఇలాంటి వేదిక దగ్గర ఎంతో మంది కళాకారులకు లైఫ్ ఇస్తుంది మేడం. ఈ ప్రతిభ ప్రపంచానికే కాదు నా తెలుగు జాతికి కూడా తీసుకెళ్ళాలని కోరుకున్నాను. బాబాయ్ గారి ఒక 10 సెకండ్స్ ఆయన. మీ నరేష్ గారు కూడా ఇప్పుడు అఫీషియల్ గా మీ టీమేనండి. నేను ఈ రోజే జాయిన్ అయ్యాను అండ్ ఈ రోజే క్విట్ చేస్తున్నాను. టాలెంట్ చూడడానికి ఇప్పుడు ఎదురు చూస్తున్నా. ఇవాళ ఒక పాయింట్ బీట్ బాక్స్. ఓకే అండి. మూడు బేసిక్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్, హై హార్ట్, స్నేర్, సో ఇంద్రజ మ్యామ్, మీరు అస్సలు బాధపడకూడదు క్రాంతి గారు. మీరు అచీవ్ చేస్తున్నారు. మీరు అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎవ్వరు మనల్ని గుర్తించాల్సిన అవసరం లేదండి. మీ కర్మ మీరు చేసుకుంటూ అలా వెళ్ళిపోవడమే. అండ్ డెఫినెట్ గా నేను చెప్తున్నాను, మీరు స్ఫూర్తిగా నిలబడి ఉన్నారు. ఈ రోజు మిమ్మల్ని చూసి మీ అడుగుజాడలోకి 10 మంది వెనకొస్తారు చూడండి, వాళ్ళు మీ గురించి చెప్తారు. ఉపేంద్ర గారు అద్దరగొట్టేశారు. థ్యాంక్ యూ మేడం. మేము కూడా బీట్ బాక్స్ వింటుంటాం అప్పుడప్పుడు. ఇక్కడ మా రమేష్ గారు చేస్తారు. నేను అదేనేమో బీట్ బాక్స్ అనుకున్నాను. ఈ రోజు మీరు చేస్తే తెలిసింది, ఓ ఇలా ఉంటుందా అని. నేను కూడా రికార్డ్స్ కోసం ప్లాన్ చేస్తున్నాను మేడం. చేయండి ఉపేంద్ర గారు, రికార్డ్స్ చేయండి. మీ రికార్డ్స్ ని మీరే బద్దలు కొట్టండి, ముందుకెళ్ళండి అంతే. అండ్ బా, ఎన్ని రోజులై మేడం ఇలాంటి మాటలు విని. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇంద్రజ గారు. గారు పైన పేర్చారు కదా ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయో, అన్నింటిని బ్రేక్ చేశారు కదా, అన్ని అవార్డ్స్ మీరు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకు. వరల్డ్ రికార్డ్స్. యాక్సిడెంట్స్ అట్లాంటి ఎప్పుడైనా జరిగాయా? లేదు మేడం, 1-2 సార్లు కాదు, 100 సార్లు ప్రాక్టీస్ చేశాను. ఎక్కడ ఇంజురీస్ కాలేదు. ఇది కొన్ని సంవత్సరాల సాధన, నాట్ ఓన్లీ 1 డే ఆర్ 2 డేస్. అది గారు ఇప్పుడు మీరు మాట్లాడాలి కాస్త. మామూలుగా మనకి ఏం చేయకుండానే తలనొప్పి వస్తుంటది, కానీ అతను అన్ని పుచ్చకాయలు కొట్టినా కూడా ఆ తల ఇన్నాళ్ళ నుంచి భరిస్తుందంటే మామూలు విషయం కాదు. అది మామూలు తల కాదు, ఖచ్చితంగా ఆ తలకి కిరీటం పెట్టాల్సిన తల, అలాంటి తల అనమాట అది. ఆయన చేసిన ఈ ఐటమ్ కానీ నరేష్ గారు సూపర్. వీడికి కూడా ఒక అవార్డు ఇవ్వాలి మీరు. వాడు మధ్యలో లేచాడు, చాలా భయం వేసింది నిజంగా. అలా మీరు లేవకుండా ఉంటే పర్ఫెక్ట్ గా మీరు అలా కొడతారు కదా, వాడు భయపడి లేచిపోయాడు. అందరికి అప్పుడు టెన్షన్ వచ్చింది, పొరపాటున తగులుద్దేమో అని. నరేష్ గారా, చాలా నువ్వు ఈ రోజు నీకు ఏదో గండం అయితే పుచ్చకాయ గండం తప్పింది నీకు. థ్యాంక్ యూ అండి, మాకు కూడా ఈ చూసే అదృష్టం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కేసీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అండి. మన భారతదేశం ప్రగతిని మీరు ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా పెద్ద పని, చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు. ఇండియన్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు లైవ్ లో చూడడం అనేది మైండ్ బ్లోయింగ్. అసలు ఇంద్రజ గారు చెప్పినట్టు మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇలా రెడీ అవ్వాలి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి. And what a brave performance, and once again thank you so much. Looking forward to your next act next time. Thank you. So Indraja Garu is back to Sridevi Drama Company today kabatti asalu Indraja Garu ee show ni enta varaku miss ayyaro, asalu ee missing journey lo aame ela feel ayyaro. So idanta Indraja gariki telusu, kani maaku kuda teliyali kada, alage ma audience kuda teliyali kada. So అందుకే ఇప్పుడు ఫైమా రాబోతుంది ఆ మిస్సింగ్ జర్నీ గురించి చెప్పడానికి along with Bhaskar. So let's welcome them. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తులి చిట్టి తోనిగల అలుపన్నదే రాదా, ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే, రివ్వని గువ్వల నింగిలో నువ్విలా తేలిపోతుంటే. ఇందు 10 అయింది, నిద్రపోయే టైం అయింది. కానీ ఇది నిద్రపోయే టైం ఏందా? అయితే మనం నిద్రపోవాలంటే మీరక్కడ నేను ఇక్కడ. హలో, ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ కాదు, చెన్నైలో మన కొంప. ఇందు, నీకు ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ పిచ్చి పట్టేసింది బాగా, తెలుసా? ఏంటిది నా సోఫా ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు అసలు? ఇందు, చెన్నైలో 10,000 పెడితే ఇలాంటి 10 వస్తాయి. దీన్ని నీ చేయనని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చా 30,000 ఖర్చు అయింది నాకు. అది నా
నా సోఫాది దానికి ఒక వాల్యూ ఉంది. ఇందు నువ్వు మధ్య మధ్యలో అలా ఆగిపోకు, నాకేదో ఊపిరి అయిపోతాను భయం వేస్తుంది. నీ వల్ల పాలోడు రావడం మానేశాడు, కూరగాయలు అమ్ముకున్నాడు రావడం మానేశాడు, ఇంట్లో పని మంచి కూడా పని మానేసింది. ఎందుకు? ఆ పాలోడు పాలు వేస్తుంటే ఏమన్నావంట? ఏమన్నాను? నీ పాలల్లో డెప్త్ లేదన్నావు. డెప్త్ పాలు ఇచ్చే గేదె ఎక్కడన్నా ఊరంతా తిరుగుతున్నాడు చెన్నైలాడు. ఆయన ఎందుకు ఏనంగి అంత కోపం నీకు? కోపం కాకపోతే ఏంటి? అర్ధరాత్రి పూట్లు వేసి పిచ్చి పిచ్చిగా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. నేనేం మాట్లాడాను? నేను ఫోన్ మాట్లాడుతుంటే సైలెన్స్ సైలెన్స్ అని అరుస్తున్నావు. నాకు తెలిసిన ఒక మంచి సైక్రాటిస్ట్ చూపించుకోవాలి. సుఖంగా రాత్రులు నిద్ర లేదు, మధ్య మధ్యలో లేచి లేపి నన్ను బ్రేక్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నావు. జనరేటర్లు ఎప్పుడు ఆపుతున్నావు అంటే నేను జనరేటర్ ఆపరేటర్నా? అయినా మీరు అందరి ముందు అలా అరుస్తున్నారు ఏనంగి. ఓకే లేరా జిలా, సారీ సారీ. ఏమైంది? ఉనకు ఎనకు ముడించరిచ్. ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి బాగా అప్సెట్ అయ్యావు కాబట్టి ప్రశాంతంగా ఉండడం కోసం ఒక 5 రోజులు అలాగా ఊటీ వెళ్దామా? నో ఇల్లే. డార్జిలింగ్? నో నో నో. సిమ్లా? నో. మరి ఎక్కడికి వెళ్దాం? తుక్కుగూడ. తుక్కుగూడ. ఎవరైనా భార్య భర్తలు ఎక్కడికైనా ప్రశాంతంగా తుక్కు కూడా వెళ్తారా? ఆడి జీవితం తుక్కు అయిపోతే కానీ తుక్కు కూడా వెళ్దు. సారీ ఇందు ఎన్నాచి. ఉనకు ఎనకు ముడించరిచ్. సారీ అమ్మా సారీ అమ్మా సారీ అమ్మా. దాదా విడదీసేస్తారా ఏంటి మీరు? నువ్వు మళ్ళీ ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పు? నేను మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలండి. ఒక పని చేద్దాం. నేను న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాను కదా. మరి ఎవరైనా పిలుస్తాను? మీరే అది. నేనా? నాకే వచ్చమ్మా సింగింగ్. ఎవరికి? నాకా? సరే చెప్పు, ఏదో నేర్పించు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. అరే ఓకే, ఐఎమ్ ఓకే. మండుతున్నట్టుంది. పాడండి పాడండి. ఏదో ఒక రాగం. నో. వై? డెప్త్ లేదు. ఏదో కాదు, ఏదో. హై పిచ్ కి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఇలా తగ్గి ఇలా ఇలా లేవాలి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. నా వల్ల కాదమ్మా. ఎన్నాచి? ఉనకు నువ్వు 4 కొడుకులు పెంచావు శ్రీదేవి డ్రామా కంపెనీలో. అవునండి, వాళ్ళందరూ నా కోసం అమ్మ రావట్లేదని ఎంత ఏడుస్తున్నారు, పూజలు చేస్తున్నారు. నువ్వు కొడుకులు అనుకుంటున్నావు కానీ వాళ్ళందరూ దొంగలని నేను నిరూపిస్తా. ఎలా? ప్రవీణ్ గారికి కారు కొనిచ్చావు. కొనిచ్చాను. ఆడు 4 రోజులు తిరగక ముందు అమ్మేశాడు. ఆ రెండో వాడు ఎవడు? నోకరాజు. ఏం చేశాడు? ఛానల్ మార్చాడు. అంతకన్నా ముందు కోడల్నే మార్చిపోయాడు. ఇంకా జిత్తుగాడు, వాడి కోసం ఏం చేసావు? స్కూటీ ఇప్పించాను. వాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఆ స్కూటర్ తిప్పుతున్నాడు అద్దెకి. వాళ్ళు కొడుకులంటే నువ్వెట్ట నమ్మావు ఇందు? ఇంకో కొడుకున్నాడు చెప్పనా? ఎవరు? చిన్నప్పుడు అన్నం లేక మట్టి తిన్నాను అన్నాడు ఆడ. జిమ్ము. ఎవరైనా చిన్నప్పుడు ఆకలిస్తే ఇంట్లో అన్నం లేకపోతే చింతపండు పంచదార తింటారు. మరి మట్టి తిన్నా అంటే నువ్వెట్ట నమ్మావు ఇందు? చూడండి, ఎవ్వరు ఏ కొడుకులు ఎలా ఉన్నా సరే నా నరేష్ నా చిన్న కొడుకు, వాడు మాత్రం నన్ను మర్చిపోడు. మీకు ఒక విషయం తెలుసా? నేను జస్ట్ ఫోన్ చేస్తే చాలు హలో అని కూడా అనడు. అమ్మా 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 అని 3 సార్లు అంటాడు. సరే ఒకసారి ఫోన్ కల్పనా కలుపు. వింటారా? వింటా. ఏనంగే వింటా. కిలిలిక్ కిలిలిక్. హలో, ఎవరు ఎవరు? ఎవరంట? ఆడు ఒడ్డు దాటాక తెడ్డు తగలేసి రకమైన భాస్కర్ గారు నాకు ఎప్పుడో చెప్పాడు. ఎవరండి? అది అమ్మ. మా అమ్మ. చిన్నమ్మ పెద్దమ్మ? పేదరాజు పెద్దమ్మరా. వాడు చిన్నమ్మ పెద్దమ్మ అన్నాడు. నాకు తెలిసి తను పాట పాడితే గుర్తుపడతాడు. నేనే గుర్తుపట్టలేదు, 20 ఏళ్ళు అయింది. కోయిల పాట బాగుందా? కోయిల పాట బాగానే ఉంటది. ఇప్పుడు ఏమైంది చెప్పండి. ఎవరు? చెప్పాను కదా, నిన్ను ఎవరు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరండి? నీ వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళి నువ్వు లాభపడ్డావో తెలియదు కానీ ఇంటికి ఈఎంఐ కట్టలేక నేను బాధపడుతున్నా. ఆపండి. నా రష్మి నా కోసం ఎప్పుడెప్పుడు ఫోన్ చేశానని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు రష్మికి చేస్తాను చూడండి. బ్లాక్ లో పెట్టారా? నేను ఎత్తుతా, నేను ఫోన్ ఎత్తుతా. బ్లాక్ లో పెట్టేసింది. 2 వారాలు ఆగు, మీరిద్దరు అక్కడే. నువ్వే నా
చూడిందు, దానానికి ధర్మానికి ఒక హద్దు ఉంటుంది. రోడ్డు మీద బయట తిరగలేకపోతున్నాను. ఉదయం ఆటో ఎక్కితే ఆటో వాడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అమ్మగారు ఎక్కడుంటారండి అని అడిగాడు. ఎందుకు? రోజు అద్దె ఆటో తిప్పలేకపోతున్నాను, అమ్మగారికి చెప్పి సొంత ఆటో కొనివ్వండి అన్నాడు. తప్పేముందండి, పాపం కదా, అలాంటి వాళ్ళ కొనిస్తే ఎంత ఎనక్కి ఏనే ఉన్నకి వెనక్కి ముడి తెరిచి వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేం చేద్దు సొల్లెంకలో. ఇక్కడ జరిగింది ఓన్లీ కొంచెం మిస్, కానీ అసలైన ఫ్యాక్ట్ ఏంటంటే వి ఆల్ మిస్ ఇంద్రజ గారు. ఇక్కడ ఉన్నారు నలుగురు కొడుకులు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ప్రవీణ్, నా వరకైతే నాకు చాలా సహాయాలు చేసింది. నేను అడగకుండానే నాకు చాలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. బేసిక్ గా నా పెళ్లికి కూడా అమ్మ అక్కడ ఉండాలి, కాకపోతే సడన్ గా చెప్పడం వల్ల వేరే షూట్ లో ఉండి రాలేకపోయింది. కానీ అమ్మ ఏది చేయాలనుకుందో తర్వాత వచ్చి అది చేసేసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీరు ఎక్కడున్నా మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మళ్ళీ మీరు శ్రీదేవికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆది గారు ఇప్పుడు మీరు మాట్లాడాలి. మా టామ్ అండ్ జెర్రీ. లేదబ్బా, నేను ఎప్పుడో చెప్పాను కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం ఇంద్రజ గారే. ఎందుకంటే ఆవిడ ఉంటేనే ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక నిండు కళ ఉన్న ఫీలింగ్ వస్తుంది. నిజంగానే ఆవిడ జబర్దస్త్ వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ ఒక వెలితి అది కనపడుతూనే ఉంది. ఖచ్చితంగా మళ్ళీ మన వాళ్ళు ఆలోచించి మళ్ళీ ఫిల్ చేస్తారనే నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ మిస్సింగ్ ని చాలా పాజిటివ్ గా మనం తీసుకోవాలి. బికాజ్ మ్యామ్ ఇస్ బీన్ డూయింగ్ బ్యాక్ అండ్ బ్యాక్ సో మెనీ ఫిల్మ్స్. సో ఫస్ట్ త్రినాథ్ గారు మాట్లాడతారు. బికాజ్ ఈ రోజు కూడా మ్యామ్ ఇక్కడ అనకాపల్లి సినిమా ఇన్ విచ్ షీ హెస్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చారు కాబట్టి త్రినాథ్ గారు, ఓవర్ టు యూ. మాకు సినిమాలో ఇంద్రజ గారిని ఇదే ప్లాట్ఫామ్ మీద నేను అక్కడ కూర్చున్నప్పుడు నేను అనుకున్నా, అరే ఆ క్యారెక్టర్ కి ఇంద్రజ గారు అయితే బాగుంటారని అడిగాను. అడిగితే అంటే ఓకే చేశారు. బట్ ఆవిడ ఏంటంటే అనకాపల్లి సినిమాని హార్ట్ కు తీసుకొని ఆ ఇంప్రొవేషన్స్ చేసి నిజంగా క్యారెక్టర్ కి చాలా ఎమోషన్ ని, అదే ఆవిడ లాంగ్వేజ్ లో డెప్త్ ని పెంచి చాలా బాగా చేశారు. అండ్ మీరు అందరూ ఎలా అయితే కోరుకుంటున్నారో ఇంద్రజ గారిని మళ్ళీ కంబ్యాక్ అని, సో మీతో పాటుగా నేను కూడా ఇంద్రజ గారిని మీరు రండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ అవసరం చాలా ఉంది అందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ త్రినాథ్ గారు. ఇంద్రజ మ్యామ్, మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు బార్డర్ లైన్ ఎమోషనల్ గా ఉన్నారు, అది క్లియర్ గా కనిపిస్తుంది. సో మ్యామ్, వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ నౌ. ఒక్కటే అడగాలనుకుంటున్నాను, పిలిచి మరీ ఇలా అవమానించడం కరెక్టేనా? నేనేం చేస్తే అది సక్సెస్ అవ్వాలి, మంచిగా అందరూ ఎంటర్టైన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు చేశారు. నాకెలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించారా? ఏమండి, నేను అలా లాగి సాగదీసి మాట్లాడుతున్నానా? నేను ఎన్ని మంచి పాయింట్స్ చెప్తాను, అసలు ఎన్ని మంచి విషయాలు షేర్ చేస్తాను, దానికంటూ ఆడియన్స్ ఎంత అభిమానిస్తారు దాన్ని. ఎందుకండి పరువు తీస్తారు? ఇట్లా హ్యాపీగా చేయండి, నేను కూడా నవ్వుకోవాలి కదా. ఏంటి ఒకటి మీకేనా ఆట పట్టించడం వచ్చు? మాకు కూడా వచ్చు. అక్కడ ఆది గారికి గాలి మొత్తం అవుట్ అయిపోయింది. అక్కడ భాస్కర్ గారు అయితే ఫుల్ అవుట్. అక్కడ చూడండి, రష్మి 5 మార్క్ అసలు బ్రీత్ తీసుకు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇంతవరకు అంటే నన్ను స్పూఫ్ చేసి నేను ఎలా మాట్లాడతాను, నేను ఎలా కామెంట్స్ చెప్తాను, వీటన్నిటి గురించి చాలా వరకు చేశారు. ఎప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా తీసుకురాని ఒక క్యారెక్టర్ ఎవరంటే మా ఆయన. ఆ క్యారెక్టర్ పెట్టి ఎన్నంగా యంగా అనంతా పెట్టి చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓ మై గాడ్, ఇలా మాట్లాడకూడదు. చాలా బాగా ఎంజాయ్ చేశాను, అంతే కదా. నొక్కి మరీ చెప్పకూడదు, అంతేనా? లేదు మేడం, మీరు నొక్కి అలా చెప్పితేనే మాకు ఇష్టం. కానీ నిజంగా ఎంత ఎంటర్టైన్ అయ్యానంటే ఓకే ఏదేది కరెక్ట్ చేసుకోవాలో కూడా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ భాస్కర్ గారు. చాలా కొత్తగా అనిపించింది. స్పూఫ్ నా మీద చాలా చేశారు, కానీ ఇది చాలా కొత్తగా అనిపించింది. సూపర్. చూసారా మీ పర్ఫార్మెన్స్ లో కూడా మేడం కి ఎంత డెప్త్ అనిపించింది. ఈ రోజు డెప్త్ వాళ్ళకి కనబడి ఉంటది. చంద్రశ గారు, మరి ఏమంటారు, పంపించేసామా? పంపండి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. టు ఫిగర్ అవుట్ ఎవరు గోరింటాకు బాగా పండింది. సో అందరు రండి, కపుల్స్ అందరు రండి. గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఓకే, సో లేడీస్ అందరూ వెళ్ళి మీ గోరింటాకు అక్కడ బకెట్లు పెట్టాం, ప్లీజ్ మీ గోరింటాకులు కడుక్కొని వచ్చండి.
Requesting team Anakapalli to please join us on the stage. So Indija garu manchiga check చేశారా? Yes. Arrived to the judgment? Yeah. No biased. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆషాఢం పెళ్లి కొడుకులు స్పెషల్ ఎపిసోడ్ లో అసలు ఆ కొడుకు ఎవరు? ఏంట్రా దొంగ అన్నట్టు అడిగావు? ఐ మీన్ ఆ మొగుడు ఎవరు? అందరి చేతులు చెక్ చేసిన తర్వాత ఇంచుమించు అందరిది ఒకేలాగా ఆరెంజ్ కలర్ లోనే ఉంది, కానీ మహతిది మాత్రం మీరే కెమెరాకి చూపించండి. లేడీస్ అందరూ వాళ్ళ చేతులు ముందు పెట్టండి. ఆల్ లేడీస్. ఆది గారికి 2 రాష్ట్రాలు ఎదురు చూస్తున్న ఎంతో ముఖ్యమైన ఘట్టం ఇప్పుడు వచ్చేసింది. అసలు నెక్స్ట్ ఆషాఢం మాసంకి పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు. హైపర్ ఆది వెడ్స్ మైసూర్ మహతి. చూశారు కదా అందరూ, అసలు మన సాంప్రదాయాలు, మన కల్చర్, చిన్న చిన్న ట్రెడిషన్స్ వల్లే కదా ఇంత హాయిగా, ఇంత క్యూట్ గా, ఇంత మంది ఇంత కలిసిమెలిసి ఉన్నాము కదా ఇంద్రజ గారు. 100%. అండ్ అలాగే మా అనకాపల్లి మూవీ ఇంత బాగా రావడానికి కూడా ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన నిజంగా చాలా స్పెషల్. ఆయన ఒక్కసారి స్టేజ్ మీదకి పిలవాలి. ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన వ్యక్తిని కూడా స్టేజ్ మీదకి పిలవాలి. డైరెక్టర్ కగేష్ గారు, మా ప్రొడ్యూసర్ కమ్ విలన్ నాయుడు గారు. సో మా డైరెక్టర్ కాగేష్ గారు ఈ పిక్చర్ తర్వాత చాలా గొప్ప ప్లేస్ కి వెళ్తారు కగేష్ గారు, అదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇందాక నేను చెప్పలేదు విక్రమ్ గురించి, టైం బాంబ్ లాగా అన్నమాట. అబ్బాయి ముందు సీన్ కి ముందు వరకు ఇలాగే సాఫ్ట్ గా, చాలా కూల్ గా, చాలా నెమ్మదిగా ఇలాగా ఉంటారు. పర్ఫామ్ చేయడం మొదలు పెడితే అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత విద్య ఆయనలో ఉందా అన్నంత లెవెల్లో పర్ఫామ్ చేస్తారు విక్రమ్. ఐ హోల్ హార్టెడ్లీ విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ సంధ్య మీకు కూడా. ఈ మూవీ నేను చేయడానికి ముఖ్యమైన కారణం త్రినాథ్ గారు. ఎందుకంటే ఫస్ట్ ఆయన నరేషన్ మాకు డైరెక్టర్ గారు ఇచ్చారు కగేష్ గారు, ఆ తర్వాత త్రినాథ్ గారు మాట్లాడారు. అందులో ఒక 2 సీన్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పగానే నేను సార్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ అని చెప్పాను. అంత బ్యూటిఫుల్ ఒక డైరెక్టర్ అండ్ పర్సన్ ఆల్సో. థ్యాంక్ యూ త్రినాథ్ గారు. So here's wishing Anakapalli the very best from Sridevi Drama Company. ఆషాఢం మాసంలో మొగుడు పెళ్ళం విడివిడిగా ఉండాలా లేదా కలిసి ఉండాలా? కలకాలం వాళ్ళందరూ కలిసి ఉండాలంటే మొగుడు పిల్లలు ఈ ఒక్క ఆషాఢ మాసం విడిపోయి ఉండడంలో తప్పేం లేదు. సో చూసారు కదా, ఇదని మన ఇవాల్టి ఆషాఢం పెళ్లి కొడుకులు స్పెషల్ ఎపిసోడ్. మరి పెళ్లి కొడుకులు నువ్వు నేను పెళ్లి చేసుకోవద్దు, ఏ మాసంలో కలిసి ఉండొచ్చు. సో ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన ఆషాఢం పెళ్లి కొడుకులు స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము with yet another exciting episode. Take care, bye bye, have a happy weekend, bye bye.